హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. వాటిని ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఇవి ఎక్కడ డెకరేట్ చేయబోతున్నాను ఏంటి అనేది కూడా చెప్తానమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తూనే ఉంటాయి. అలానే మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొత్తగా ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలన్న వీడియోస్ వెళ్ళి చూడండి, అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఆర్గనైజేషన్ వీడియోస్, అలానే కిచెన్కి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తీసుకుంటున్నాను అనమాట. ఇవి అన్నీ కూడా కొలాబరేషన్ అయితే అస్సలు కాదండి. ఇవన్నీ నేను ఓన్గా తెప్పించుకుంటున్నాను అమెజాన్ నుండి, మీషో నుండి, కొన్ని అమెజాన్ నుండి. అలా మీకు యూజ్ అవుతాయని నేను వీడియోస్ తీసి పెడుతున్నాను. ఇవైతే కొలాబరేషన్ అస్సలు కాదు. సో కొంతమంది అయితే సింకు అడిగారు అనమాట కొలాబరేషన్ వీడియో అని. సో అస్సలు కాదండి, సింక్ కూడా మేము ఓన్గా తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ అయింది అనేది కూడా క్లియర్గా చెప్పాను అనమాట. సో అలా ఇవైతే అస్సలు కొలాబరేషన్ కాదు, నేను ఓన్గా తీసుకొని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో నేనైతే ఈరోజు తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ కొన్ని కిచెన్ కోసం తీసుకున్నాను, అలానే కొన్ని ఇంటి డెకరేషన్ కోసం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది కిచెన్లో హ్యాంగ్ చేద్దామని. సో ఇది మనకు వుడెన్లో వస్తుంది అనమాట. కిచెన్లో హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను. ప్యాంట్రీ యూనిట్ ఉంది కదండి, అక్కడ పెడితే బాగుంటుంది అనిపించింది. సో హెల్దీ ఫుడ్ మేక్స్ యూ ఫీల్ గుడ్. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్ అలానే ఉన్నాయి. హెల్దీ డైట్ ఫర్ హెల్దీ పీపుల్. సో ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి $249 అలా వచ్చిందనమాట. ప్రైజెస్ ఒక్కొక్కసారి పెరుగుతున్నాయి, ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి. ఇంకా డీల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని కూడా హ్యాంగ్ చేస్తాను, ఎక్కడ హ్యాంగ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇదొకటి తీసుకున్నాను. ఆఫీస్లో కూడా ఇంకోటి తీసుకున్నాను, అది ఇంకా రాలేదు. నేను వచ్చాక అది కూడా చూపిస్తాను, ఆఫీస్లోకి ఎలాంటిది పెడుతున్నాను ఏంటి అనేది. నెక్స్ట్ ఇది చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ సింకు ఒకటి వచ్చింది, బట్ ఇది దేనికోసం తీసుకున్నానంటే వీడియోస్ కోసం. సో సింక్ కోసం తీసుకున్నది ఏమైందంటే వీడియోస్లో చూపించడానికి దానిపైన అంతా కటింగ్స్ చేసేటప్పుడు ఘాట్లుగా పడిపోయాయి అనమాట. సో అందుకని నేను అది వీడియోస్లో చూపిస్తే బాగుండదని సపరేట్గా నాకు కుకింగ్ ఛానల్ ఒకటి ఉంది. సో దానికోసం అని సపరేట్గా చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. నైఫ్స్ ఏమో నా దగ్గర ఎప్పుడెప్పుడో ఉన్నవి, అందుకని అవి కొంచెం షార్ప్ కూడా లేవు. షార్ప్ చేసినా కూడా తొందరగా కటింగ్ కావట్లేదు. సో అందుకని నైఫ్ సెట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో చాపింగ్ బోర్డ్ అయితే ఇదే అనమాట. ఇది స్టీల్ది వచ్చింది మనకి హ్యాండిల్. నేను ఊహించిన ఇంత పెద్దగా అయితే రాలేదండి. రివ్యూస్ కూడా చూశాను, బాగానే ఉందనిపించింది. బట్ అప్పుడప్పుడు మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, షాకింగ్ ఇన్సిడెంట్స్ అనమాట. మనం ఆర్డర్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది, మనకు ఆర్డర్ వచ్చేది ఇంకోటి ఉంటుంది. సో బట్ వీడియో పర్పస్ కాబట్టి కొంచెం కటింగ్స్కి ఇది పనికొస్తుంది. సో ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మటుకు కొంచెం పెద్ద సైజ్ కొనుక్కోండి, ఇదైతే పనికిరాదు మనం డైలీ యూస్కి అయితే. ఇది ఓకే, నేను వీడియోస్లోనే చూపించడం కోసం కాబట్టి ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఏంటంటే పెద్ద నైఫ్తో కటింగ్ చేయాలని. సో నేను చాలా రోజుల కింద ఒక నైఫ్ తీసుకున్నాను, బట్ అదంతా బాగాలేదు క్వాలిటీ వైజ్గా. అది ఏమైందంటే తుప్పు పట్టేసింది. డిమార్క్లో తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుండి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను, వీలు కావట్లేదు. ఫైనల్లీ నాకు ఇది దొరికిందనమాట. 3 పీస్ సెట్, రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి. ఇది వీడియోస్ కోసం అలా యూజ్ చేద్దామని. సో దీనికి సేఫ్టీ కూడా ఇచ్చారు. ఇది కూడా కటింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది కూడా నాకు ఆఫర్లో వచ్చిందనమాట. దీనిపైన వచ్చేసి ప్రైస్ మనకు $545 ఉంది, బట్ నాకు ఇది
269కి అలా వచ్చిందనమాట. 3 నైఫ్స్ ఓకే అనిపించింది ప్రైస్ వైజ్గా చూసుకుంటే. ఇంకా ఎలా ఉన్నాయో యూస్ చేసిన తర్వాత చూడాలి కటింగ్ ఎలా చేస్తున్నాయి ఏంటి అనేది. సో ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి అనమాట. ఇది చాలా పెద్ద సైజు, ఇది మీడియం, ఇది చిన్నది. ఈ టేబుల్కి అయితే ఈ చాపింగ్ బోర్డ్కి ఎగ్జాక్ట్ కటింగ్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ దీనికి సేఫ్టీ కూడా ఇచ్చారు. గబుక్కున మనం పట్టుకున్నప్పుడు ఇది గుచ్చుకోకుండా, ఒకవేళ ఇటు పక్క పట్టుకుంటే ఇంకా మనం వాష్ చేసుకొని మనం డ్రాలో పెట్టుకున్నప్పుడు కూడా దేనికి తగిలినా ఏం కాకుండా ఉండటం కోసం సేఫ్టీ అనేది ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ 3 వచ్చేసాయి అనమాట. క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయి అండ్ షార్ప్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ అయితే ఇది వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అనేది షాప్సీలో తీసుకున్నాను అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది, నాకు 109 రూపీస్కి వచ్చింది అనమాట. డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవు. సో ఇది మా ఎంట్రన్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా హోమ్ కనిపిస్తూ ఉంది. నేను ఎంట్రన్స్కి కూడా పెట్టి చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు. ఇక్కడ అంతా కూడా పెయింటింగ్ వేసినట్టు ప్రింట్ వచ్చింది, బట్ ఇది పెయింటింగ్ కాదు, లీవ్స్, ఫ్లవర్స్ అంతా వచ్చాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇంకా కొన్ని డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు హ్యాంగ్ చేయడానికి అనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టలేం కాబట్టి హ్యాంగ్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఏమన్నా ఉంటాయేమో అని సెర్చ్ చేశాను. ఫైనల్లీ నాకు ఇవి కనిపించాయి అనమాట. ఆల్రెడీ నేను 2-3 ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను, తర్వాత రివ్యూ ఇస్తున్నాను అనమాట. చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫస్ట్ మనం దేనిపైన కిచెన్ టైల్స్లో పెట్టాలనుకున్నా, లేకపోతే ఎక్కడైనా వాల్స్కి కానీ ఫిట్టింగ్ చేయాలనుకున్నా ఫస్ట్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత దీని బ్యాక్ సైడ్ మనకు స్టిక్కర్ లాగా ఉంటుందన్నమాట. అది రిమూవ్ చేసేసి మనం స్టిక్ చేస్తే మనకు ట్రాన్స్పరెంట్ లాగా అనిపిస్తుంది, పెద్దగా కనిపించదు కూడా. ఇవైతే బాగున్నాయండి. ఇవి సెట్ ఆఫ్ 12 అలా వచ్చాయి నాకు. దీని ప్రైస్ కూడా 140 అలా పడింది. ఇంకా నేను ఇలాంటివి తీసుకున్నప్పుడు హ్యాంగ్ చేయడానికి యూజ్ అవుతాయని ఇది ఒక 12 తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్గా అయితే. ఇదిగోండి, నేను ఇది హ్యాంగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఇదన్నమాట. ఏదన్నా ఫ్లేవర్స్వి పెడదామని మీషోలో తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, ఈ హుక్స్ అనేది. అండ్ ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. నాకు దీని కాస్ట్ వచ్చేసి 139 అలా వచ్చింది. చాలా తక్కువకి వచ్చిందండి డిస్కౌంట్లో. సో మనం ఇలా చిన్న చిన్న బోన్సాయి మొక్కలు కానివ్వండి అలా హ్యాంగ్ చేయొచ్చు. ఒక ఉయ్యాల లాగా ఉంటుంది. ఇంకా డిఫరెంట్గా మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నా వీడియోస్లో వస్తూనే ఉంటే డిఫరెంట్గా మనం హ్యాంగ్ చేయొచ్చు. చిన్న దేవుడి బొమ్మ పెట్టి ఉయ్యాలు ఊపినట్టు డెకరేషన్ చేయొచ్చు, లేకపోతే బోన్సాయి ఫ్లవర్ పాట్స్ పెట్టచ్చు. అలానే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టి ఎక్కడైనా హ్యాంగ్ చేయొచ్చు హాల్లో, లేకపోతే పెంట్ హౌస్లో, అలాంటి ప్లేసెస్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకు 139, 149 అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు చాలా తక్కువగా ఉంది. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఇది మా కిచెన్ ఎంట్రన్స్. సో ఇక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే హ్యాంగర్ పెడదాం అనుకున్నాను, హుక్స్ లాంటిది. సో నాకు తెలీదు, ఇక్కడ ఒక చిన్న మేకు ఉంది, అది హైడ్ అయిపోయి ఉంది. సో దానిపైనని ఇది పెట్టేశాను అనమాట. చూడడానికైతే చాలా చాలా బాగుంది. నాకు పెట్టిన తర్వాత ఇంకోటి అనిపించింది ఏంటంటే స్పెషల్గా కనిపించట్లేదు, దాంట్లోనే ఉంది, స్పెషల్ లుక్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇవి తీసుకున్నానని చెప్పాను కదా, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే అక్కడ క్లీన్ చేసేసి ఇది స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆగి మనం హ్యాంగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్టే హ్యాంగ్ చేసేస్తే అది పట్టుకోదు, సో కొంచెం సేపు ఆగాలి. అలానే ఇంకోటి వెల్కమ్ బోర్డ్ అనమాట, ఇది కూడా చూపించాను కదా. సో ఇది హ్యాంగ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కిందకు వచ్చింది. సో నేను సైజ్ చూసుకునేటప్పుడు
కిందకి పెట్టాను. ఎందుకంటే ఇది తాడు ఇలా చుడదామని, అది గబుక్కున పడిపోదనమాట. సో ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉందనమాట. మా ఎంట్రన్స్‌లో ఇదొచ్చేసింది. చూడ్డానికైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేసి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.